ఫ్రెండ్స్ టెక్నోస్ 2022 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 8, 2026, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ డేట్ అఫీషియల్ గా వీళ్ళు రివీల్ చేశారు. ఎంతవరకు మనం రూమర్స్ ప్రకారం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు అఫీషియల్ గా జూలై 22 లండన్ లో దీని లాంచ్ ఈవెంట్ అయితే జరపబోతున్నారు, గ్లోబల్ లాంచ్ ఈవెంట్. అండ్ ఇండియాలో కూడా అదే రోజు వీళ్ళు ఫోన్స్ అయితే లాంచ్ చేస్తారు. ఆల్రెడీ ప్రీ బుకింగ్ కూడా తీసుకుంటున్నారు. ఒకవేళ మీరు సామ్సంగ్ వెబ్సైట్ కి వెళ్ళి చూస్తే మీరు 999 పెట్టేసి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. కానీ కాస్ట్ ఎంత ఉంటే కూడా తెలియదు. ఇప్పుడు వచ్చే ఫోల్డబుల్ ఫోన్స్ మీకు కాస్ట్ చాలా దారుణంగా పెరగవచ్చు కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం. సో మొత్తం 3 ఫోన్స్ వీళ్ళు ఈవెంట్ లో లాంచ్ చేస్తారు ఈ అన్ప్యాక్డ్ ఈవెంట్ లో. ఒకటి G Fold 8, ఒకటి G Fold 8 వైడ్, ఇంకొకటి వచ్చేసరికి ఫ్లిప్ ఫోన్. సో వీటి పేర్లు డిఫరెంట్ గా ఉండొచ్చు. ఫోల్డబుల్ ఫోన్ వి ఎగ్జాక్ట్ గా ఏం పేర్లు పెడతారో ఆ వైడ్ ఫోన్ కి మనకి ఆ రోజు తెలుస్తుంది లాంచ్ ఈవెంట్ లో. అండ్ దీంతో పాటు సామ్సంగ్ గ్లాసెస్ ఉన్నాయి కదా, గెలాక్సీ గ్లాసెస్, AI గ్లాసెస్, ఇవి మెటా రేబాన్ గ్లాసెస్ ఉన్నాయి, వాటి కాంపిటీటర్ గా వీటిని కూడా తీసుకొని వస్తున్నారు. అండ్ ఇవి కూడా మనం ఈవెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీటితో పాటు సామ్సంగ్ గెలాక్సీ వాచెస్ కూడా తీసుకొని వస్తారు. నెక్స్ట్ జనరేషన్ అంటే వాచ్ 9 సిరీస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్లీ సామ్సంగ్ ట్యాబ్స్ కూడా వస్తాయి. ట్యాబ్ 12 సిరీస్, 12 అల్ట్రా, ఇవన్నీ మనం ఈ లాంచ్ ఈవెంట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా ప్రొడక్ట్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇవన్నీ కంప్లీట్ గా డీటెయిల్ గా మనకి 22వ తారీఖు తెలిస్తే ఏమేమి వస్తాయో. నెక్స్ట్ గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ లాంచ్ డేట్ కూడా అఫీషియల్ కన్ఫర్మ్ చేసింది. ఆగస్ట్ 12వ తారీఖు వీటిని లాంచ్ అయిపోతున్నారు. లాంచ్ ఈవెంట్ వచ్చేసరికి ఇది న్యూయార్క్ లో జరుగుతుంది. ఈ పిక్సెల్ 11 సిరీస్ అంటే 11 Pro, 11 Pro XL అండ్ 11 Pro Fold కూడా వస్తుంది. ఇవన్నీ మనం ఈ లాంచ్ ఈవెంట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆగస్ట్ 12వ తారీఖు న్యూయార్క్ లో లాంచ్ అయితే ఈసారి AI ఉన్నాయి కదా, వీళ్ళు స్పార్క్ అని చెప్పేసి ఏజెంట్ తీసుకొని వస్తున్నారు Android 17 లో. సో మొత్తం ఏజెంటిక్ ఫీచర్స్ అయితే మనం చూస్తాం నెక్స్ట్ జనరేషన్ పిక్సెల్ ఫోన్స్ లో. అంతా AI మీద ఫోకస్ చేసి ఫోన్స్ అయితే ఉంటాయి. చూద్దాం ఎలా ఉంటాయి పిక్సెల్ 11 సిరీస్. ఇవన్నీ మనం ఆగస్ట్ లో చూస్తాం. నెక్స్ట్ సైకిల్ ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఆండ్రాయిడ్ నుంచి మ్యాక్సేఫ్ వైర్లెస్ పవర్ బ్యాంక్ 22.5 వాట్ అవుట్పుట్ అండ్ 10,000 mAh పవర్ బ్యాంక్ ఇది. సో ఇది లోయెస్ట్ ప్రైస్ కి అయితే వస్తుంది. జస్ట్ 999 కి వస్తుంది. 999 రూపాయలకి వైర్లెస్ పవర్ బ్యాంక్ అయితే వస్తుంది. అది కూడా మ్యాక్సేఫ్ ది. దీని మీద SBI కార్డ్ మీద 400 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒకరి మీ డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉన్నది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇంకొక ఆఫర్ కూడా సౌండ్ బార్ ఒకటి బోట్ నుంచి డాల్బీ అట్మాస్ 5.1 ఛానల్ 500 వాట్ అవుట్పుట్ తో వస్తుంది సౌండ్ బార్. దీని మీద 2,000 రూపాయలు కూపన్ వస్తుంది, 1,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ వస్తుంది. మొత్తం కలుపుకుంటే 9,000 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే ప్రొడక్ట్ ట్యాక్స్ లో దగ్గర నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రై వాళ్ళు టెలిమార్కెటింగ్ కి 140 అని చెప్పేసి, అంటే స్టార్టింగ్ 140 వచ్చిందంటే టెలిమార్కెటింగ్ కాలన్నమాట. అది బ్యాంకులకు వచ్చేసరికి 1,600 ఇచ్చారు. 1,600 1600 ఫ్రంట్ వచ్చిందంటే బ్యాంక్ నుంచి. అఫీషియల్ గా బ్యాంక్ వాళ్ళు ట్రై దగ్గర నుంచి తీసుకున్న డిజిట్స్ ఇవి. 140 వచ్చేసరికి టెలిమార్కెటింగ్ కి, 1600 వచ్చేసరికి వీళ్ళు బ్యాంక్ సర్వీసెస్ ఇవన్నీ. అండ్ ఇప్పుడు ఏమైందంటే ట్రూ కాలర్ వీటిని బ్లాక్ చేస్తుంది. ట్రూ కాలర్ కానీ ఇంకొన్ని యాప్స్ ఉన్నాయి అనమాట, హియా అని చెప్పేసి, హూస్ కాల్ అని చెప్పేసి, ఇట్లాంటి యాప్స్ ఏదైతే ఉన్నాయో ట్రూ కాలర్ లాగే ఉంటాయి కూడా. ఇవి ఈ నెంబర్స్ ని బ్లాక్ చేస్తున్నాయి, స్పామ్ అని చెప్పేసి. వీళ్ళందరూ మళ్ళీ ట్రై దగ్గరికి వెళ్ళారు. మేము మీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని మీకు డబ్బులు కూడా చెల్లించాము, మీరు సపరేట్ గా మాకు నెంబర్స్ ఇచ్చారు, వీటిని వీళ్ళు బ్లాక్ చేస్తున్నారని చెప్పేసి. ఇప్పుడు ట్రై వాళ్ళు మైటీకి డాట్ కి రిక్వెస్ట్ పెట్టారు అనమాట, మాకు కొన్ని పర్మిషన్స్ ఇవ్వండి, ఇట్లాంటివి మేము రిస్ట్రిక్ట్ చేస్తాం, ఇక్కడ మీ దగ్గర దాకా రాకుండా వీళ్ళ మీద మేము యాక్షన్ తీసుకునే విధంగా, సో మేమే రెగ్యులేషన్స్ కొన్ని చేసుకునే విధంగా మాకు కొన్ని పర్మిషన్స్ ఇవ్వండి అన్నట్లుగా వాళ్ళని కోరారు. మరి చూడాలి వాళ్ళు ఇస్తారో లేదో. నెక్స్ట్ రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 17 సిరీస్ జూలై 14వ తారీఖు చైనాలో లాంచ్ చేస్తున్నారు. ఇవి నెక్స్ట్ మంత్ అట్లా ఇండియాలో కూడా తీసుకొని రావచ్చు. ఈసారి నోట్ 17 సిరీస్ లో మనకి బ్యాటరీస్ పెరుగుతాయి, ప్రాసెసర్లు కొన్ని తగ్గుతాయి. ఎందుకంటే బేస్ మోడల్ అయితే నోట్ 17 ఉందో ఇది 6S Gen 4 ప్రాసెసర్ రావచ్చు. రెండిట్లో బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బేస్ మోడల్ 8,000 mAh బ్యాటరీ, టాప్ మోడల్ 9,000 mAh బ్యాటరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండిట్లో 1.5K AMOLED స్క్రీన్స్ ఉండొచ్చు. ఈ ఫోన్ ప్రైజెస్ కూడా ఎక్కువే ఉంటాయి, 30,000 దగ్గరికి వెళ్ళిపోవచ్చు. 25,000 to 30,000 మధ్యలో నోట్ 17 రావచ్చు. 30-35 మధ్యలో నోట్ 17 Pro అయితే రావచ్చు. సో ఆ ప్రైస్ లో టెలిఫోటో లెన్స్ అయితే ప్రెజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ప్రాసెసర్ కూడా 6 సిరీస్ ప్రాసెస్ మనకి 20,000 రూపాయల లోపు వచ్చాయి ఇంత ముందు. ఇప్పుడు చూడండి అవి 30,000 దాకా కూడా వెళ్తున్నాయి. నెక్స్ట్ మెటా నుంచి మెటా రేబాన్ గ్లాసెస్ ఉన్నాయి కదా, ఇవి చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ దీనిలో మనకి ఒక లైట్ ఉంటుంది, మనం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు లైట్ వెలుగుతూ ఉంటుంది, ఇండికేషన్ అనమాట, మన ప్రైవసీకి భంగం కలిగించకుండా. సో ఎవరైనా మన ముందు రేబాన్ గ్లాసెస్ పెట్టుకొని లైట్ వెలుగుతూ ఉందంటే వీళ్ళు మన వీడియో రికార్డ్ చేస్తున్నారని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు చాలా మంది దీన్ని బైపాస్ చేస్తున్నారు, సీక్రెట్ గా స్పై లాగా యూజ్ చేయడానికి, లైట్ లేకుండా వీడియో రికార్డ్ చేయడానికి. ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఈ లైట్ ని డ్రిల్ చేస్తున్నారు. లైట్ ని డ్రిల్ చేసేసి ఒక ట్రాన్స్పరెంట్ గ్లూ వేస్తున్నారు దాని మీద. సెన్సార్ ఏం డిటెక్ట్ చేస్తుందంటే బ్లాక్ ఏం లేదు అని చెప్పేసి కెమెరా పనిచేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మెటా వీటన్నిటికి చెక్ పెట్టబోతుంది. ఇప్పుడు లైట్ ని వీళ్ళు బైపాస్ చేస్తున్నారు కదా, ఆ లైట్ ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుందో దాన్ని వీళ్ళు సెన్స్ చేయబోతున్నారు అనమాట. సో వీళ్ళు సిస్టమ్ సెన్స్ చేస్తుంది. ఆ లైట్ ఒకవేళ ఎనర్జీ కన్జ్యూమ్ చేయట్లేదు అంటే అప్పుడు ఆటోమేటిక్గా వీడియో రికార్డింగ్ అయితే ఆఫ్ చేసేస్తుంది. సో ఇట్లా వీళ్ళు అప్డేట్ అయితే అన్నిటికీ ఇస్తున్నారు.
సో ఇప్పుడు దీన్ని బైపాస్ చేయలేరు మీరు. సో ఒకవేళ మీరు మీ మెటా గ్లాసెస్ యూస్ చేసుకోవాలి అంటే మాత్రం ఎవరైనా మాడ్స్ చేయించుంటే మళ్ళీ స్టోర్కి వచ్చేసి ఎల్ఈడి ఇన్స్టాల్ చేయించుకోండి, అప్పుడే మీకు కెమెరా పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదన్నట్లుగా మెటా చెప్తుంది. నెక్స్ట్ కాలిఫోర్నియాకి చెందిన కంపెనీ మోండో రోబోటిక్స్ అని చెప్పేసి వీళ్ళు ఒక రోబోని తయారు చేశారు, బెనీ అని చెప్పేసి. సో ఈ రోబో ఏం చేసిద్దంటే మనల్ని ఫాలో అవుతూ ఉంటది, మనల్ని ఫాలో అవుతూ వీడియో రికార్డ్ చేస్తుంది. మీకు పర్సనల్ గా సినిమాటోగ్రాఫర్ లాగా ఇది వర్క్ చేస్తుంది. మీరు చేసే ప్రతి మూమెంట్ ని ఇది క్యాప్చర్ చేస్తుంది. దీన్ని యాప్ నుంచి కంట్రోల్ చేయొచ్చు, ఒక వాచ్ ఇస్తారు, వాచ్ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇది ట్రాక్ కూడా చేస్తుంది. ఇప్పుడు మనల్ని ట్రాకింగ్ పెట్టేసి వదిలేసాం అనుకోండి, మనం పరిగెట్టడం అంటే ఏదో మీరు హుస్సేన్ బోల్ట్ లెవెల్లో పరిగెట్టారు అది రాదు వెనక, అది మాక్సిమం 28.8 km/h స్పీడ్ లో రాగలదు. సో ఆ స్పీడ్ లో మనం కూడా పరిగెట్టడం, జాగింగ్ చేయడం చేస్తే అది మనల్ని ఫాలో అవుతూ వస్తూ ఉంటది. సో ఎవ్రీ మూమెంట్ మనది రికార్డ్ చేస్తూ ఉంటది, మనం చేసే ప్రతి మూమెంట్ అది రికార్డ్ చేస్తూ ఉంటది. మీరు తర్వాత దాన్ని సిస్టమ్ లో కాపీ చేసుకోవచ్చు. దీని ఇంటర్నల్ స్టోరేజ్ 32 GB ఉంటుంది, కాకపోతే మీరు ఎక్స్ట్రా మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. రికార్డింగ్ విషయానికి వస్తే ఇది ఒక్క బ్యాటరీ 1.5 hours రికార్డింగ్ చేయొచ్చు. 4K 30 FPS ఇది రికార్డ్ చేస్తుంది. సో బ్యాటరీ అయిపోతే మీరు స్వాప్ చేసుకోవచ్చు. మొత్తం 3 బ్యాటరీలు ఇస్తారు. సో బ్యాటరీ తీసేసి ఇప్పుడు కెమెరా రికార్డ్ చేస్తున్నాం కదా, బ్యాటరీ అయిపోతే బ్యాటరీ తీసి మళ్ళీ కొత్త బ్యాటరీ పెడతాం కదా, అట్లా సేమ్ అది కూడా బ్యాటరీ స్వాప్ చేసుకోవచ్చు. 3 బ్యాటరీస్, ఒక్కొక్క బ్యాటరీ 1.5 hour బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది. మీ ఇష్టం ఎన్ని బ్యాటరీస్ అయినా మీరు కొనుక్కోవచ్చు కావాలంటే స్పేర్. దీని హైట్ వచ్చేసరికి 18 cm ఉంటుంది, వెయిట్ 1.75 kgs ఉంటుంది. దీని మీద చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రీ బుకింగ్ కూడా స్టార్ట్ అయింది. $499 పెట్టి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. అమెరికాలో ప్రీ బుకింగ్ తీసుకొని వచ్చారు. దగ్గర 47,000 అలా ఉంది దీని ప్రైస్ అయితే. ఎక్కడికైనా షిప్ చేస్తాం అని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి ప్రీ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే మనీష్ అడుగుతున్నారు, 10,000 రూపాయలు స్టెప్ ట్రాకింగ్ కి మంచి వాచ్ ఉంటే చెప్పమంటున్నారు. 10,000 దగ్గర అంటే మీకు ప్రెజెంట్ సేల్ నడుస్తుంది కాబట్టి 13,000 రూపాయల దగ్గర మీకు సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 7 వస్తుంది. ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళి చూడండి. మీ దగ్గర ICICI కార్డ్స్ ఉంటే మాత్రం నార్మల్గా వాచ్ 25,000 దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ సేల్ నడుస్తుంది కాబట్టి మీకు చాలా తక్కువ రేట్కి వస్తుంది. 13,500 రూపాయలు మీకు ICICI కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. SBI కార్డ్స్ మీద 12,000 వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒక మీరు ICICI కార్డ్ యూస్ చేస్తే మాత్రం 13,000 రూపాయలకి వస్తుంది. ఇది 12,999 కి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 7 40mm డైల్ తో బ్లూటూత్ వర్షన్ అయితే వస్తుంది. ఇది మీకు అన్నిటికీ సెట్ అవుతుంది. ఓన్లీ స్టెప్ ట్రాకింగ్ కాదు, స్మార్ట్ వాచ్ కూడా ఇది మీకు ఓవరాల్ ఫ్లాగ్షిప్ వాచ్ అనమాట. ప్రెజెంట్ సేల్ తక్కువ రేట్కి వస్తుంది. ఒకవేళ దీన్ని మీరు చెక్ చేయాలన్నా ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నిజంగా నాసా వాళ్ళు ఇప్పుడు కొంతమందిని హైర్ చేసుకుంటున్నారు. మామూలు పబ్లిక్ ని, ఆస్ట్రోనాట్స్ ని కాదు. ఆస్ట్రోనాట్స్ అంటే ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళు అలా కాదు, మామూలు పబ్లిక్ ని హైర్ చేసుకొని వాళ్ళకి భూమి మీదే ఒక మూన్ లో ఉండే మనకి వెదర్ ఉంటుంది కదా, సిచ్యువేషన్ అట్లాంటిది సెట్ లాగా క్రియేట్ చేసేసి మూన్ అని, మార్స్ అని ఇట్లా రకరకాలు క్రియేట్ చేసేసి ఇక్కడ వాళ్ళని ట్రైన్ చేస్తారు. ట్రైన్ కాదు, వీళ్ళు ఎలా అడాప్ట్ చేసుకోగలుగుతున్నారు ఆ కండిషన్స్ కి. సో వీళ్ళు ఫిజికల్ గా ఎంతవరకు బేర్ చేయగలుగుతున్నారు వాటిని, అండ్ ఏమేం ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ వీళ్ళు తెలుసుకోబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మూన్ లోకి మనుషులను తీసుకెళ్తాము, అక్కడ తీసుకెళ్తాము, ఎక్కడికైనా తీసుకెళ్తాం అంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ అక్కడ కండిషన్స్ కి ఎంతవరకు హ్యూమన్ అడాప్ట్ అవ్వగలడు, ఇవన్నీ వీళ్ళు ప్రజెంట్ ట్రైల్ చేస్తున్నారు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ వాళ్ళు టెలిగ్రామ్ కి ఒక 15 రోజులు టైం ఇచ్చేసి ఒక నోటీస్ అయితే ఇచ్చారు. మొత్తం బ్లాక్ చేయాలి. బాట్స్ ఉంటాయి, కొన్ని బాట్స్ ఏంటంటే మీరు ఏదైనా సినిమా కొట్టారు పెద్ది అని కొడితే దానికి సంబంధించి మొత్తం పైరేటెడ్ కానీ ఎవ్రీథింగ్ అన్ని ఇస్తుంది, చూసేయచ్చు. అట్లా కాకుండా బాట్స్ అన్నింటిని బ్లాక్ చేయాలి. అండ్ OTT కంటెంట్ ఉంటుంది, OTT కంటెంట్ ఉండకూడదు టెలిగ్రామ్ లో. అండ్ పైరసీ కంటెంట్ ఉండకూడదు, టెలివిజన్ కంటెంట్ ఉండకూడదు. ఇవన్నీ మీరు 15 days లో బాట్స్ తో సహా రిమూవ్ చేయాలన్నట్లుగా నోటీస్ అయితే టెలిగ్రామ్ కి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ ట్రంప్ మళ్ళీ ఇరాన్ మీద బాంబులు అయితే వేసాడు. మళ్ళీ మొత్తం మొదటికి వచ్చింది కథ అంతా. ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది, కొద్ది ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నారు అందరూ. కాకపోతే ఇప్పుడు మళ్ళీ బాంబులు వేసారు, వెళ్ళి ఆ ఇరాన్ మీద వేసారు. వీళ్ళు మాట వినట్లేదు. మాది వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు న్యూక్లియర్ వెపన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆపట్లేదు. వీళ్ళగా న్యూక్లియర్ వెపన్ గానీ వచ్చింది అనుకోండి ప్రపంచాన్ని వీళ్ళు నాశనం చేస్తారు. వీళ్ళు అసలే రాక్షసులు. సో వాళ్ళు ఎవరి మాట వినట్లేదు, అంతా వైలెంట్ పీపుల్ వాళ్ళు అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. ప్రెజెంట్ మళ్ళీ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అయితే మళ్ళీ బ్లాక్ చేస్తున్నారు. మళ్ళీ ఆయిల్ ప్రైజెస్ అయితే పెరిగినాయి. దగ్గర ఈరోజు 3 to 4% అయితే ఆయిల్ ప్రైజెస్ అయితే పెరిగినాయి. అండ్ మళ్ళీ పెరుగుతాయి నెక్స్ట్. ఇంకా ఇప్పుడు తగ్గినాయి కదా కొంచెం, అవన్నీ మళ్ళీ నెక్స్ట్ 3-4 days లో పెరుగుతాయి ఆయిల్ ప్రైజెస్ అన్ని. అండ్ మళ్ళీ మొదటికి వచ్చింది కథ అంతా. వీళ్ళు ఎప్పుడు దీన్ని ఎండ్ చేస్తారో అర్థం కావట్లేదు. మొత్తం ఇది వీళ్ళ వల్ల అని కదా, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ చేయడం వల్ల ప్రపంచం అంతా సఫర్ అవుతుంది. ఇదే ఇప్పుడు ఉంది న్యూస్ అయితే. నేను ఐ థింక్ 4B అన్బాక్సింగ్ మన ఛానల్ వచ్చింది. ఒక చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్ లో వస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ లో అయితే కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.